Hi viewers, welcome to Chary Tech Info. ఈరోజు div C++ IDE ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది డౌన్లోడ్ చేయాలంటే ఎనీ వన్ యువర్ ఫేవరెట్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బాక్స్లో div C++ డౌన్లోడ్ అని కీబోర్డ్లో ఎంటర్ చేయాలి. కీ ప్రెస్ చేసిన తర్వాత అఫిషియల్ లింక్ sourceforge.net div -C++ డౌన్లోడ్ అనే ఫస్ట్ లింక్ను మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. సోర్స్ ఫోర్జ్ అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్స్ అనే బటన్ క్లిక్ చేయాలి. యువర్ డౌన్లోడ్ విల్ స్టార్ట్ షార్ట్లీ. ఇక 0% కంప్లీట్ అయిన తర్వాత రిలేటెడ్ డిటెక్ట్ అయిన తర్వాత మన ఇన్స్టాలర్ 64-బిట్ అనేది విండోస్ ఇక్కడ డౌన్లోడ్స్లో ఇక్కడ సెటప్ ఫైల్ అనేది ఈఎక్సి ఫైల్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫైల్ సైజ్ 48.1 MB. ఆఫ్టర్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేయాలి. యూజర్స్ MinGW ఆర్ IDM GCC x64-బిట్ కంపైలర్ GCC పర్పస్గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ డౌన్లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ అనేది మినిమైజ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత మౌస్ సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. ఇక్కడ ఎస్ బటన్ క్లిక్ చేయాలి. ప్లీజ్ వెయిట్ వైల్ సెటప్ ఈజ్ లోడింగ్. 100% అనేది కంప్లీట్ కావాలి. ఇక్కడ తర్వాత ఇక్కడ ఫైల్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంట్ అనేది మినిమైజ్ చేయాలి. ఇన్స్టాలర్ లాంగ్వేజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ ఓకే అనే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత లైసెన్స్ అగ్రిమెంట్లో ఇక్కడ ఇఫ్ యూ యాక్సెప్ట్ ద టీమ్స్ అండ్ ఆఫ్ ద అగ్రిమెంట్ అనేది ఇక్కడ ఫస్ట్ బటన్ అగ్రి అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ చూజ్ కాంపోనెంట్స్, ఇందులో రిలేటెడ్ కాంపోనెంట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో మిడిల్ బటన్ నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టాలేషన్ లొకేషన్ డెస్టినేషన్ ఫోల్డర్లో సి డ్రైవ్లో సి పాత్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో ఇక్కడ ఫోల్డర్ అనేది div -cpp అనే ఇక్కడ ఫోల్డర్ అనేది ఆ డిఫాల్ట్గా సెట్ అయ్యి ఇక్కడ స్పేస్ రిక్వైర్డ్ 346 MB స్పేస్ అవైలబుల్ 63 అది ఇక్కడ డిఫాల్ట్గా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలింగ్లో ఎక్స్ట్రాక్టింగ్ ఫైల్స్ అనేది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డెస్క్టాప్ పై div -C++ రిలేటెడ్ ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కంప్లీటింగ్ ద div C++ 5.11 సెటప్ వైజ్డ్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు రన్ చేయాలంటే ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. ఒకవేళ ఆఫ్టర్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. ఇక్కడ ఫినిష్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిలేటెడ్ ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ సెట్టింగ్స్ అనేది చేయాలి. సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్, యువర్ మదర్ టంగ్ లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఇంగ్లీష్ ఉంటుంది. అదర్ లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఆ రిలేటెడ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ థీమ్స్లో ఫస్ట్ ఆప్షన్ ఫాంట్ కన్సోల్స్లో ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేసిన తర్వాత ఇందులో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎనీ వన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ క్లాసిక్ ప్లస్ అనేది సెకండ్ ఆప్షన్లో, ఓషన్ కానీ ఎనీ వన్ ఇందులో ఈ విధంగా మ్యాట్రిక్స్
రిలేటెడ్ కలర్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు, మాడిఫికేషన్ చేయొచ్చు. ఇంటర్ఫేస్ను ఐకాన్స్ అనేది ఇందులో సెట్ చేసుకోవచ్చు. కలర్ అనేది నేను బ్లూ అని డిఫాల్ట్గా సెట్ చేశాను. సెట్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఫుల్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్రోగ్రామ్ రిలేటెడ్ అనేది ఎర్రర్ అనేది రాకుండా ఉండాలంటే ఇక్కడ బాక్స్లో డ్రాప్ డౌన్ ఆరో అనేది క్లిక్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ డిఫాల్ట్గా సెట్ అయి ఉంటుంది. ఇలా కాకుండా అనదర్ వన్ ఆప్షన్ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయి ఉందనుకో, ఇక్కడ కోడింగ్ అనేది ఎర్రర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం కోడ్ ఎర్రర్ అనేది రాకుండా సెట్ చేయాలంటే ఇక్కడ డ్రాప్ డౌన్ ఆరో క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ TDM-GCC 4.9.2 64-బిట్ రిలీజ్ అనేది సి కంపైలర్ అని ఫస్ట్ ఆప్షన్ సెట్ చేయాలి. ఇక్కడ అంటే ఇక్కడ మెనూ బార్లో ఫస్ట్ ఫైల్ మెనూ అని క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ వన్ న్యూ అండ్ సబ్ ఆప్షన్లో సెకండ్ వన్ ఆప్షన్ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేయాలి. ప్రాజెక్ట్ రిలేటెడ్ పాపప్ విండో అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో సి రిలేటెడ్ కోడింగ్ అనేది చేస్తే ఫస్ట్ వన్ సి ప్రాజెక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సర్క్యులర్ టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. సెకండ్ వన్ సి ప్లస్ ప్లస్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అనేది కోడింగ్ అనేది చేస్తే ఇక్కడ సెకండ్ వన్ సి ప్లస్ ప్లస్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ క్రియేట్ సర్క్యులర్ టిక్ మార్క్ అనేది సెట్ చేయాలి. మేక్ డిఫాల్ట్ లాంగ్వేజ్ అనేది ఎనీ వన్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సి లాంగ్వేజ్ అనేది సెట్ అయి ఓపెన్ కావాలంటే ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది సెట్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసిన తర్వాత ఈ క్లోజ్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు ఆల్రెడీ సి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇంటర్ఫేస్లో. చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది బాక్స్లో ఎనీ వన్ ఒక ఫైల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చారీ టెక్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఐకాన్ లాస్ట్ వన్ ఐకాన్ చేసి ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఎనీ వన్ ఒక పాత్ అనేది డ్రైవ్లో ఫోల్డర్ అనేది న్యూ క్రియేట్ చేసి సేవ్ చేయాలి. అందులో ఇక్కడ ఎనీ వన్ సేవ్ డాక్యుమెంట్లో ఇక్కడ డెస్క్టాప్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ ఇక్కడ ప్లస్లో రీనేమ్ ఫైల్ అది క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ డాట్ సి ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ప్రాజెక్ట్ డాట్ సి అనేది రిలేటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ డాట్ సి ఇక్కడ మౌస్ క్లిక్ చేసిన తర్వాత వెరీ సింపుల్ కోడ్ స్మాల్ include greater than studio ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది వెరీ స్మాల్గా డిస్ప్లే అవుతుంది. దీన్ని మాడిఫికేషన్ చేయాలంటే ఇక్కడ మెనూ బార్లో టూల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి థర్డ్ వన్ ఎడిటర్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిటర్ ఆప్షన్ పాపప్ విండో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో సెకండ్ వన్ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్లో సైజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిఫాల్ట్గా 10 సైజు 16 ఎంటర్ చేయగానే ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ మాడిఫికేషన్ అనేది ఇక్కడ కన్సోల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ ఓకే బటన్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ మాడిఫై అవుతుంది. నెక్స్ట్ స్టూడియో డాట్ హెచ్ ఎంటర్ కీ ప్రెస్ చేసిన తర్వాత INT స్పేస్ మెయిన్ ఫంక్షన్
ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. ఎంటర్ కీ ప్రెస్ చేయాలి. ఇక్కడ printf ఓపెన్ బ్రాకెట్ ఇలా ఎనీ వన్ టెక్స్ట్ అనేది అవుట్పుట్ టెక్స్ట్ ఎంటర్ చేయాలి. చారీ టెక్ ఇన్ఫో ఎంటర్. రిటర్న్ స్పేస్ 0 దెన్ ఎంటర్. ప్రెస్ ఐకాన్ బార్లో థర్డ్ వన్ ఐకాన్ కంపైల్ అండ్ రన్ కీబోర్డ్లో షార్ట్కట్కి F11 అనేది క్లిక్ చేయాలి. చేయగా ఆటోమేటిక్గా ఇక్కడ అవుట్పుట్ అనేది చారీ టెక్ ఇన్ఫో అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో డివ్ C++ అనేది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి కోడింగ్ అనేది చేయొచ్చు.